భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా సర్పవరం భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సంఘం అధ్యక్షులు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవి రావు సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కార్యదర్శి ముంజులూరి విశ్వేశ్వరరావు తెలిపారు. కార్తీక మాస సందర్భంగా ఈ నెలలో 4 ప్రముఖ ఆలయాలలో 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షుడు డాక్టర్ ఐవీరావు ఆధ్వర్యంలో నిర్వహణకు ఏర్పాటు చేశామని, కావున 50 మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా ముంజులూరు విశ్వేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో పుణ్యప్రదమని, శివకేశవులు ఇరువురికి ఎంతో పవిత్రమైన మాసంగా పురాణాలలో ప్రస్తావించబడిందని విశ్వేశ్వరరావు తెలిపారు. ఆలయ ప్రాంగణాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కార్తీక సమారాధన మరియు కార్తీక హోమాలు నిర్వహించిన ఫలాన్ని పొందగలమని చెప్పారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ మాసంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవీరావు సహకారంతో విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందరూ పాల్గొని దైవ దర్శనంతో పాటు అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలిక వెంకట శాస్త్రి, రంగాబట్ల శ్రీనివాసరావు, వడ్డీపత్తి మురళీరావు, పివి రాఘవరావు, డాక్టర్ ఎస్వి రావు పలువురు పాల్గొన్నారు. కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ఆర్టీఓ మన పోస్టల్ కాలనీలో, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న పోస్టల్ కాలనీలో కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒక 250 మంది భక్తులకు అక్కడ మేము కార్యక్రమం చేయబోతున్నాము. అలాగే 3వ వారం జగన్నాథపురం శివాలయంలో ఉన్న కార్యక్రమంలో కూడా మేము 3వ వారం అక్కడ ఒక 250 మంది భక్తులకి మేము ఇది భరద్వాజ సేవా సంఘం ద్వారా అన్నదాన కార్యక్రమం చేపట్టబోతున్నాం. అలాగే చివరగా మాస శివరాత్రి రోజున తోరంగి శివాలయంలో ఒక 250 మంది భక్తులకు మేము అక్కడ ఈ అన్నదాన కార్యక్రమం భరద్వాజ సేవా సంఘం ద్వారా డాక్టర్ ఐవీరావు గారి సహకారంతో మేము నిర్వర్తిస్తున్నాము. సో మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ భావనారాయణ స్వామి టెంపుల్లో ఉన్న వాళ్ళ ఆర్గనైజర్ కమిటీకి, అదేవిధంగా ఇస్కాన్ నుంచి మాకు సహకరిస్తున్న ప్రభుజులకి అందరికీ కూడా మేము పేరుకొని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి. 1000 మందికి మేము ఈ కార్తీక మాసంలో భోజనాలు పెట్టగలగాలి అని మాకు ఆశీర్వదించమని భగవంత భావనాస్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక 1000 మందికి అన్నదానం చేయాలని మన సంఘం నిర్ణయం చేయడం జరిగింది. దాని భాగంగా ఒక 4 దేవాలయాల్లో కార్తీక మాసంలో ప్రతి వారం ఒక 250 మందికి 4 దేవాలయాల్లో 1000 మందికి అన్నదానం జరిగేలా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఇది మొదటిసారిగా మన ఇక్కడ సర్పవరంలోని భావనారాయణ స్వామి దేవాలయంలో మనం ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం భరద్వాజ సేవా సంఘం తరఫున జరిపించడం జరిగింది. చేసినటువంటి ఈ భావనారాయణ స్వామి టెంపుల్ వారి అందరి యాజమాన్యానికి మా యొక్క భరద్వాజ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. కార్తీక మాసం ముందు వచ్చే నెలలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆలయాలో వచ్చిన వానలు వచ్చిన దానికి ఈ కార్తీక మాసం నెలలో కూడా ముందుగానే బుక్ అయిపోవడం జరుగుతుంది. అటువంటిది ఈ సత్వాన దేవస్థానంలో ఈ రోజున మన బ్రాహ్మణ సంఘం భరద్వాజ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మన ఐవి రావు గారి ఆధ్వర్యంలో, అలాగే మన సంఘ సభ్యులందరితో దాదాపుగా అన్ని దేవస్థానంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ళలో కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఐవి రావు గారి ఆధ్వర్యంలో మా ఆలయంలో పెట్టడం గ్రామస్తులుగా, ఇక్కడ సేవకులుగా గతంలో మేము సైన్యంగా చేసాము. అయినప్పటికీ కూడా మా వంతు బాధ్యతగా మా గ్రామంలో ఇటువంటి పెద్దల్ని ఒకసారి కొత్త భావంతో ఇటువంటి సేవ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా ఈ యొక్క సంఘాన్ని అభినందించడం జరుగుతుంది. ఇటువంటిది ఇంకా ఎప్పుడైనా ముందు జరగటానికి మాకు ఒక అవకాశం మరొకసారి ఇవ్వాలని పెద్దలందరూ కూడా కోరుకోవడం